మరి అన్ని విషయాల్లో దేవుడు మేము అనుకున్నది ఒకటి, దేవుడు కార్యం చేసింది మరి ఒకటి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అబ్బాయి బీకామ్ కంప్యూటర్స్ చేశారు, మరి లాయర్ గారి దగ్గర చేస్తున్నారు. మరి వారు సార్ను కూడా దేవుడు ఆస్వాదించి మంచి భవిష్యత్తును దేవుడు వారికి ఇచ్చులాగున మనందరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరొక సాక్ష్యం చెప్పారు, మా అత్తగారు నాకు ఎక్కువ పెడుతుంటారు అని. నేను నిన్న ఫోన్ చేసిన, అమ్మ రేపు వస్తున్నారా అని అడిగాను. వస్తాను డాడీ అన్నారు. మరి ఏమైనా లావ్ అయ్యావా అని అడిగాను నేను. మరి అంత పెడుతున్నప్పుడు ఏమవ్వాలి అమ్మా? చూడండి, మా పాస్టర్ గారు ఎడుతుంటే నాకు పట్టు వచ్చేస్తుంది ఇలాగ ముందుకి కదా. సో కాబట్టి వారి ప్రేమ, వారి ఆప్యాయతను ఇంకను దేవుడు అలాగా ఆస్వాదించినట్లుగా మనందరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. మరి అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఉందాం. వాక్యం చూద్దాం, ఒక వాక్యాన్ని చూద్దాం. మార్కు సువార్త అందరూ తీసుకోనండి. లైవ్ ఆన్ చేస్తావా? ప్లస్ వీడియో రన్ అవుతుంది కదా. ఓకే, వాక్యాన్ని చూద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక. చాలండి అక్కడ ఒక మాటను మనం తీసుకుందాం. ఆయన ఇంట ఉన్నాడని వినినప్పుడు, అందరూ చెప్పండి, ఆయన ఇంట ఉన్నాడని వినినప్పుడు. యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటన ఆధారముగా ఈరోజు ఈ వాక్యము ఆధారపడి ఉంది. ఒక ప్రాంతము పేరు కూడా అక్కడ రాశాడు దేవుడు. ఏ ఊరది? మనకు అనపర్తి ఎలా ఉందో, పొలమూరు ఎలాగుందో, అప్పుడున్న ప్రాంతం పేరేంటి? కపెర్నహూము అన్నాడు. ఇప్పుడు చదివిన పాఠ్యభాగంలో కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా ఎక్కడికి వచ్చారండి? ఆ కపెర్నహూము అనే ఊరిలోనికి వచ్చారు. మీకు ఇంకా బాగా క్లియర్గా ఇది మూసేయకండి, ఇది ఇలా పట్టుకోండి. ఇది జస్ట్ ఇది అంశం కాబట్టి ఇది పట్టుకోండి అలాగే. మత్తయి సువార్త 4వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదివి మళ్ళీ ఎక్కడికి వద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 13వ వచనం. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూనును నఫ్తాలి సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కూర్చోవాలి, అలా చేయకూడదు, కూర్చోవాలి. ఓకే, యు ఆర్ వెరీ గుడ్ గర్ల్. ఓకే, దేవునికి స్తోత్రం చెప్దాం. యేసు ప్రభు వారు కాపురం ఎక్కడ ఉన్నారని రాయబడింది అమ్మా? అక్కడ రాయబడిన నజరేతును విడిచి జెబూలూను నఫ్తాలి దేశమందు ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. అంటే యేసుప్రభు వారు ఎక్కడున్నట్లు లెక్క అమ్మా? మనం ఎక్కడో దగ్గర కాపురం ఉంటాం. కాపురం ఉన్న స్థలాన్ని మన ఊరు అంటాం, అంతేనండి. ఇప్పుడు మీ ఊరు ఎవరంటే ఏం చెప్తారు అమ్మా? బ్లెస్సీ, మీ ఊరే ఊరు? చూసారా, ఆగిపోయింది. ఇంతకుముందైతే అనపర్తి. ఇప్పుడు ఏం చెప్పాలని ఆలోచిస్తుంది ఆవిడ. ఏం చెప్పడం? పెద్ద ఆడా, ఈ ఆడ పెద్ద ఆడ చెప్పడమే. ఇది ఉన్న ఊరుగా కానీ ఇది కాదు.
ఊరు అనే ఎందుకు నేను చెప్తున్నాను, దేవుడు నజరేతులో ఉన్నాడు చాలా కాలం. నజరేతుని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చేసారు? కపెర్నహూములో చాలా కార్యాలు దేవుడు చేశాడు. కపెర్నహూములో ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు. అయితే ఇప్పుడు మనం అక్కడికి వచ్చేస్తే, ఎక్కడికి? మార్క్స్ వార్తకు వచ్చి కొన్ని దినములైన పిమ్మట మరలా, అంటే ఈ కపెర్నహూముకి వచ్చి వెళుతూ ఉన్నారు. మరలా కపెర్నహూములోనికి వచ్చి ఆయన ఎక్కడున్నాడట? ఒక ఇంటిలో ఉన్నాడని వారందరూ విని ఎంతమంది వచ్చారండి? యేసు బ్రదర్కి ఎంతమంది వచ్చారు? అనేకులు కూడి వచ్చి గనుక వాకిటనైనను ఏం లేదండి. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. యేసు ప్రభును చూడడానికి ఒక ఇంటి దగ్గర ఉన్నాడని విన్నారు. వారు వినినప్పుడు అనేకులు వచ్చేసారు. వచ్చేస్తే అక్కడ వాకిట్లో కూర్చోవడానికైనా ఏం లేదు, స్థలం లేదు. యేసు ప్రభువుని అంతమంది ఎందుకంటే వెంబడించాలి? ప్రపంచంలో ఈరోజు మీరు ఏదైనా గూగుల్లో వెతకండి, ఎక్కడ వెతకండి, ప్రపంచ జనాభాలో ఎక్కువ శాతం ఎవరిని వెంబడిస్తున్నారు, ప్రపంచంలో ఎక్కువ మంది ఆరాధించే దేవుడు ఎవరు అని మీరు ఆలోచన చేసి మీరు గూగుల్లో కొడితే ఫస్ట్ ప్లేస్ ఎక్కడుంటుందంటే క్రిస్టియానిటీ. యేసు ప్రభుని నమ్మిన వారే ప్రపంచ దేశాల్లో ఎక్కువ శాతం అని గూగుల్ అంటే ఏదైనా చెప్పాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకండి? ఎందుకు యేసు ప్రభుని నమ్మాలి? ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? సృష్టిలో యేసు ప్రభువు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు తెలుసా? ఆయన కుల పెద్ద కాదు, మతకర్త కాడు. కులాన్ని స్థాపించడానికి రాలేదు, ఒక మతాన్ని స్థాపించడానికి రాలేదు, ఒక వర్గాన్ని తన వైపు త్రిప్పుకోవడానికి రాలేదు, రాజరికం చేయడానికి ఆయన రాలేదు. ఆయన భూమి మీదకి ఎలా వచ్చాడు తెలుసా? రిక్తుడిగా. ఎలా వచ్చాడండి? చెప్పండి, ఎలా వచ్చాడు? పరలోక భాగ్యాలు అన్నీ ఉన్నాయి ఆయనకి. దేవునితో సమానముగా ఉండి విడిచిపెట్టకూడదు భాగ్యం అని అనుకోలేదు. కానీ అవన్నీ విడిచిపెట్టి రిక్తుడిగా, ఏమీ లేనివాడిగా ఎక్కడికి వచ్చేసాడు? ఆయన భూమి మీదకి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. డబ్బులు, ధనం. ఒక ఆయన అన్నాడు, యేసు ప్రభు పశువుల పాకలో పుట్టాల్సిన పనే ఉందండి, అంత చిన్న దాంట్లో ఎందుకు పుట్టాడు? పెద్ద రాజు కుటుంబంలో పుడితే, రాజ భవనంలో పుడితే అందరికీ తెలుస్తుంది కదా. అంటే రాజుగారికి తెలుస్తుంది. ఎవరు తెలుస్తుంది? మీకు బాగా అర్థం చెప్తాను. మన ఊరికి ఎమ్మెల్యే ఉంటారు కదా, మన ఊరికి మన సెగ్మెంట్కి ఎమ్మెల్యే ఉంటారు కదా. ఈ ఎమ్మెల్యే ఇంటికి ఇప్పుడు వెళ్ళగలరా డైరెక్ట్ మీరు? అమ్మా వెళ్ళగలరా? ఎందుకు వెళ్ళలేదు? మీ దగ్గర ఓటేసుకుని వచ్చిన అమ్మా మీ ఇంటికి వచ్చారు. ఇప్పుడు ఆయన గెలిచాడు. ఇప్పుడు ఆయన దగ్గర మీరు వెళ్ళాలంటే ఫస్ట్ గేట్ దగ్గరికి వెళ్ళి సెక్యూరిటీని కలవాలి. కలిసిన తర్వాత లోపల పిఏ ఉంటాడు, అతనే చెప్పాలి. అతనికి అవకాశం ఉందంటే లోపలికి వెళ్తారు, లేకపోతే ఒకవేళ ఎక్కడైనా ఒక ప్రోగ్రాం పెట్టారు అనుకోండి, ఏ శంకుస్థాపన, ఏ రోడ్డు శంకుస్థాపన, లేకపోతే ఏ కలవట్టు శంకుస్థాపన పెట్టారు, వాళ్ళే ఏం చేశారు, సిసి రోడ్లు అనుకోండి, వచ్చారు. ఎలా వస్తారు? అమ్మా ఎవరికేం తెలియనట్టున్నారు. ఫస్ట్ ముగ్గేస్తారు. ఇవన్నీ నేను చెప్పాలి, మీకు తెలదు. పూలు చల్లుతారే, ముగ్గేస్తారు. ముగ్గేసిన తర్వాత మున్సిపాలిటీ వాళ్ళందరూ శుభ్రం చేస్తారు అక్కడ. అప్పుడు దాకా కొంపంది అక్కడ ఉంటుంది కదా. మున్సిపాలిటీ వాళ్ళతో మొత్తం ఏం చేస్తారు అక్కడ. తర్వాత పోలీసు వాళ్ళు వస్తారు. ఫస్ట్ వాళ్ళు వచ్చి మొత్తం శుభ్రం చేసేస్తారు. తర్వాత మెడికల్ వాళ్ళు వస్తారు అక్కడికి. డిపార్ట్మెంట్స్ అన్నీ అక్కడే ఉంటాయి. అప్పుడు ఆయన వచ్చినప్పుడు ముందు ఏమొస్తాయి? పోలీస్ కార్లు వస్తాయి.
ఒక కాన్వాయ్ వస్తుంది, ఒక 10 కార్లు వస్తాయి. ఆయన వచ్చి నీకు సేవ చేస్తాడా అండి? ఇంత బందోబస్తు వచ్చి నీకు సేవ చేస్తాడా? నువ్వు పత్రం ఇచ్చాను అది చూద్దాంలే పక్క పోతుంది. అలాంటి హోదాను పొందడానికి యేసుప్రభు రాలా. యేసుప్రభు ఎందుకు వచ్చాడు తెలుసా? ఒక వ్యక్తికి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తిని స్వస్థపరిచి ఆ వ్యక్తిని పరిశుద్ధిని చేయాలి. ఇది ఆయన సంకల్పం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చాలా గ్రంథాలన్నీ చదివేశానండి. వాటి సారం కూడా నాకు తెలుసు. ఈ భూమి మీదకి వచ్చినాడు ఒక్కొక్కడు ఒక్కొక్క పని చేసుకుని వెళ్ళిపోయాడు. ఒక్కొక్కడు అయితే 2 భార్యలు చేసుకుని 3 భార్యలు చేసుకుని వెళ్ళిపోయారు. కానీ యేసు ప్రభువారు ఒక మాట చెప్పాడు, నాలో పాపం ఉందని మీలో ఎవడైనా. చాలా మతాలు ఉన్నాయి ప్రపంచంలో, ఇంచుమించు 5,000 మతాలు ఉన్నాయి. ఇన్ని మతాలలో యేసు ప్రభు గురించి వినినప్పుడు అనేక మంది ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు ఆయన చెప్పింది ఒకటే అండి. ప్రపంచానికి నచ్చింది ఏంటి తెలుసా? నేనే మార్గమును సత్యమును జీవనం అన్నారు కదా, అది నచ్చింది వాళ్ళకి. 2, నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించు. ఆ ప్రేమతత్వాన్ని పెంచు. ఈరోజు చాలామంది యేసుప్రభుని నమ్ముకోవడానికి గల కారణం ఏంటంటే ఆయన ప్రేమ. యేసుప్రభు మానవుల పట్ల చూపించే ప్రేమ చూసిన తర్వాత ఆయన అనుసరించేవారు ఎక్కువ. అందుకే ఇక్కడ ఆయనను గురించి విన్నప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటైనను వారికి. ఈరోజు యేసుప్రభు రావడానికి చాలామంది ఎందుకు సంకోచిస్తున్నారు? ఇంకా ఎందుకు ఆలోచన చేస్తున్నారు? వాళ్ళకి కొన్ని బంధకాలు ఉన్నాయి, వాళ్ళకి కొన్ని అడ్డంకులు ఉన్నాయి. ప్రభు ఈరోజు మనకు తెలియచేస్తుంది ఏంటి తెలుసా? యేసు ప్రభువారు ఎంత గొప్పవాడంటే ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనుల ఆయన దగ్గరకు రండి అంటున్నాడు. ఆయన నేను మీకు విశ్రాంతి కలుగు చేత నా దగ్గరకు రండి. ఇది ఆయన స్టేట్మెంట్. ఆయన ఆ ఇంటిలో ఉన్నాడంట. ఎక్కడ చెప్పండి? ఒక ఇంటిలో యేసుప్రభు ఉన్నాడు. మీ ఇంటిలో యేసుప్రభు ఉన్నాడా? మీ ఇంట్లో యేసుప్రభు ఉన్నాడా? కొంతమంది ఇళ్ళల్లో ఒకసారి వైజాగ్లో ఒక ఇంటికి వెళ్ళాను ప్రార్థన చేయడానికి వెళ్తే వాళ్ళు అన్నారు, అయ్యగారండి దేవుడి గదిలోకి ప్రార్థన చేద్దరు కానీ రండి అన్నారు. ఏ గది? దేవుడి గది. దేవుడి గది అంటే మీరు మామూలు బయట ఆడ కాదని మన యేసుప్రభు భక్తులల్లా ప్రభు భక్తులే. ఒక సైడ్ అన్ని యేసుప్రభు ఫోటోలు బీభత్సంగా ఉన్నాయి. ప్రార్థన చేయండి అయ్యగారు అన్నాను. నేను అటు చూడకని ఇటు చూసా. విజయశాంతి ఫోటోలు ఇవన్నీ పక్కన ఉన్నాయి. ఏ పక్కనే? నేను చూశాను. అలాగే ఎవరమ్మ ఇవిడను. మా అబ్బాయి పెట్టుకున్నాడండి. ఎవరెట్టది? మా అబ్బాయి పెట్టాడండి. కొన్ని గృహాలలో గుర్రాల బొమ్మలు ఉంటాయి. ఏ బొమ్మలు? 2 గుర్రాలు ఉంటాయి కదా. 2 గుర్రాలు ఉంటాయి. ఫస్ట్ ఇంకొకటి 7 గుర్రాలు ఉన్నాయంటే అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి తెలిసి? గుర్రాలు ఎందుకు పెట్టుకుంటారు? మా ఊహలే గుర్రాలైతే అంత స్పీడ్గా మేము పరిగెట్టాలి, మా ఊహలను అందుకోవాలి, అది వాళ్ళ టార్గెట్. ఇంకా కొన్ని ఇళ్ళకి వెళ్తే అటు డ్యాన్స్ చేస్తాడు. ఆడి పేరు ఏం పేరు? అమెరికాడు మైకేల్ జాక్సన్. ఆడి ఫోటోలు ఉంటాయి. ఇంకా కొన్ని గృహాలకు వెళ్తే భయంకరమైన ఫొటోస్ ఉన్నటువంటి జీవితాలు కూడా ఉన్నాయి. మేము అప్పుడప్పుడు కొన్ని బార్బర్ షాప్కి వెళ్తుంటాం, సెలూన్ షాప్కి. అక్కడికి వెళ్ళినప్పుడు దరిద్రమైన ఫోటోలు అన్నీ అక్కడే ఉంటాయి. ఆడ ఆకర్షణ పెడతాడో ఎందుకు పెడతాడో తెలియదు కానీ కొన్ని గృహాలలో చూడకూడని ఉంటాయి. ఈ ఇంటిలో ఎవరున్నారు? యేసయ్య ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒక విషయాన్ని చూపిస్తాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 24వ వచనం చదివి యేసు ప్రభు గొప్పతనం మనం చూద్దాం.
ఏమ్మా అందరు చెప్పండి, స్థలమీయుడి. ఎందుకు ఈ మాట చెప్పాడు దేవుడు? యేసుప్రభువారు ఎందుకు ఈ మాట చెప్పాడు? పై వచనం చదువు, పై వచనం. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లను వాయించువారిని గొల్లు చేయుచుండు జన సమూహమును చూచి అప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు? స్థలమీయుడి. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మీ పక్కలతో చెప్పండి, యేసుప్రభు వారికి. గట్టిగా చెప్పండి తప్ప. స్థలమీయుడి. ఇక్కడ స్థలం ఇవ్వలేదు. ఏమి ఇవ్వలేదు? ఇల్లు యేసుప్రభుని రమ్మన్నారు, కానీ ఎవరికి చూడలేదు అమ్మా. ఆ ఇంటికి రమ్మన్నారు యేసుప్రభు వారిని, కానీ యేసుప్రభు వారికి ఆ ఇల్లు అంతా ఎవరితో నిండిపోయింది తెలుసా? మ్యూజిక్కి బ్యాండ్తో నిండిపోయింది. మ్యూజిక్ బ్యాండ్ పిల్లలు వాయించేవారు వాయించుకుంటున్నది. వాళ్ళు ఏం వాయిస్తారు తెలుసా? ఆడెలాగ చచ్చిపోయారు, అక్కడ చచ్చిపోయారండి. ఒక ఆవిడ చచ్చిపోయింది. చచ్చిపోయింది కాబట్టి చచ్చిపోయిన వాళ్ళకి మ్యూజిక్ పెడితే మిగతా వాళ్ళు కూడా కొద్దిగా ఎలర్ట్గా ఉంటారు అని ఆ మ్యూజిక్ పెట్టి కొంతమంది ఏడిస్తే గొల్లు చేస్తున్నారంటే ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు. ఏం చేస్తున్నారు? చచ్చిపోయిన వాళ్ళు చూసారా? చచ్చిపోయినప్పుడు మీరు చూసారు లేదు, కానీ చాలామంది చచ్చిపోయినప్పుడు చూస్తుంటాను. ఎత్తుంటే చాలు, బాబు తీసుకెళ్ళొద్దు అని పడిపోతారు కదా. ఎక్కడ? ఆ కాలు మీద వదిలేద్దాం అంటే ఒప్పుకుంటారా? ఏదో అన్నం ఉండేది. చనిపోయిన తర్వాత ఏ వ్యక్తికి అవసరం? ఇప్పుడు మ్యూజిక్ సిస్టమ్ వాయించేవారు, పిల్లనగురో వాయించేవారిని గొల్లు చేస్తున్నారని ఏడుస్తున్నారు. ఏడుస్తున్న వారు అక్కడ మళ్ళా జనసమూహము అని ఉంది. ఎంతమంది అండి? జనసమూహం అంటే అక్కడ లెక్కట్లేము, చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ దేనికి వచ్చి ఉంటారు అమ్మా? ఒక బ్యాచ్ ఏమి మ్యూజిక్ బ్యాండ్, వీళ్ళు ఎక్కువైపోయారు. ఇంకోళ్ళు ఏడ్చేవాళ్ళు, ఇంకొకరు చచ్చిపోయినప్పుడు చూడడానికి వెళ్ళకపోతే, ఆకలిలో చూడకపోతే, ముఖం చూడకపోతే మళ్ళీ కనపడరని చూడడానికి వచ్చి అలా వచ్చి జనం అయిపోయారు. కానీ యేసుప్రభు వారు వచ్చేటప్పటికి స్థలం ముందు మీరు ఖాళీ చేయండి అబ్బాయి, స్థలమీయుడి. ఇందాక యేసుప్రభు ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు అద్భుత కార్యం చేశాడు. ఇక్కడ స్థలం లేదు. కొన్ని ఇల్లు ఉంటాయి, పైకి యేసుప్రభు ఫోటో ఉంటుంది, లోపల బయట మాత్రం ఇంకో ఫోటో ఉంటుంది. ఏంటిది? ఇంకా మనం కొన్ని చింత చచ్చినా దాని పులుపు ఇంకా చావదు. లోకానుసారమైనవి. ఒక ఆవిడ మొన్న ఒకళ్ళు చచ్చిపోతే 11వ రోజు మంగళవారం పడింది. ఏ రోజు? 11వ రోజు. ఆ ఇంట్లో అంటారు మంగళవారం చేయకూడదండి. ఏ రోజు చేయకూడదు? మంగళవారం ప్రార్థన పెట్టకూడదా? మాకు బుధవారమే పెట్టండి అన్నారట. ఏ రోజు? ఆ బుధవారమే బెసి పెళ్ళి. మా నాన్నగారిని మా అన్నీని వదిలేసి వచ్చారండి, ఇంకో భాషగారిని పెట్టి వచ్చేసారు. ఎందుకంటే ఇక్కడ ఉండి అక్కడ ఉండలేరు కదా. ఆయన ఏమంటారు తెలుసా? లక్షవారం కుదరదు, లక్షవారం మేము ఎవరు ఉండవు. మంగళవారం 11వ తారీఖు 11 రోజు వచ్చి పెట్టొద్దు. ఏ రోజు పెట్టాలి? బుధవారమే పెట్టాలి. మీరు పెడతారా పెట్టరా? మా అన్నయ్య, మా వదిన అందరూ వచ్చేస్తారు ఇక్కడికి. ఇంకెక్కడ ఎవరు ఉంటారు? మా నాన్నగారు ఇక్కడే ఉన్నారు ఆల్రెడీ. అప్పుడు ఇంకో పాస్టర్ గారిని, బాబు నీకు 500 ఇస్తామరా బాబు అని చెప్పారు. వాళ్ళు పట్టు ఏంటంటే బుధవారమే. మంగళవారం అయితే అందరూ ఉంటారు. మంగళవారం అయితే అందరూ ఉంటారు. వద్దు, ఆ రోజు మంచి రోజు కాదు. ఎందుకు మంచి రోజు కాదు? స్థలం దేవునికి లేదు అక్కడ, దేవునికి చోటు లేదు అక్కడ. స్థలమీయుడి అన్నాడు. చెప్పండి, స్థలమీయుడి. కానీ అక్కడ కొంతమంది ఏమంటున్నారు? ఈ చిన్నది నిద్రించదు కానీ ఏమనట్లేదు,
ఈ మాట విన్నప్పుడు చాలామంది ఏం చేశారట? ఏం చేశారు? అపహసించా, అసహించా? అది బాగా చదవాలి. మీరు అసహించుకోవడానికి అపహసించుకోవడానికి చాలా తేడా ఉంది. అమ్మా, యేసు ప్రభువారు ఆ త్రోవ గుండా వెళ్ళినది ఒకలా ఉంటుంది, వేరే చేతి ఇంకోలా ఉంటుంది అమ్మా. కాబట్టి ఆయనను చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని చెప్పగానే అక్కడ ఏమైంది అమ్మా? అందరూ హాస్యం చేస్తున్నారు. ఏం హాస్యం తెలుసా? ఈయనకి బుర్ర పాడైపోయి ఉంటుంది, కానీ యేసుప్రభు ఏమన్నా ఆమె నిద్రించుచున్నది కానీ చనిపోలేదు. ఈయన సృష్టికర్త అయిన దేవుడు. ఒక గుడ్డోడు వచ్చి అడుగుతాడు, ప్రభు నన్ను బాగు చేయండి, నీకు ఇష్టమైతే నేను బాగు చేస్తానంటే, బాగు చేయ ప్రభు అన్నాడు. ఆయన ముట్టుకుంటే స్వస్థ వచ్చేస్తుంది, కానీ అలా చేయలే. ఎలా చేశాడు? ఉమ్ము ఉంటుంది కదా, ఉమ్ము వేసి బురద చేసి ఆ బురద కాళ్ళకు పూసి శిలోమైన కోనేరు ఉంది కదా, ఇల్లు కడుక్కో. దాని అర్థం ఏంటి తెలుసా? ఏంటి చెప్పండి దాని అర్థం? కళ్ళు వచ్చి ఎలా వచ్చాయి? అక్కడ దేవుడు ఒక సైంటిఫిక్ వ్యూ కూడా దానికి మీకు చెప్తాను. ఉమ్ము, మట్టి. మన శరీరం ఏంటి చెప్పండి? మట్టేనా? ఆ మట్టి, ఉమ్ము ఆయన యొక్క శ్వాస, ఆ రెండింటిని మిక్స్ చేసి ఇక్కడ పెట్టిన తర్వాత నువ్వు శిలోమైన కోనేటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? నువ్వు శుభ్రపరచుకో. వెంటనే వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ శిలోమైన కోనేటిలోకి వెళ్ళి వాడు కళ్ళను కడుక్కున్నప్పుడు దేవుడు 2 కళ్ళను మళ్ళీ దేవుడు సజీవంగా దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ క్రియ ఎందుకు చేసేది తెలుసా? కంటిలో కన్ను గుడ్డిదైపోయింది కదా, ఆ కన్ను మళ్ళా రావాలంటే దానికి నరాల్ని దానికి సెట్ చేయగలగాలి. ఆ శక్తి ఎవరిలో ఉంది? దేవుల్లో ఉంది. అందుకని నేనేం చేశాడంటే ఆ గుడ్డి వాణిని స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఇంకా చదవండి కిందకి అమ్మా. జన సమూహమును నా వైపు చూడండి. యేసుప్రభు వారు అక్కడికి వచ్చారు కదా, మీకు అర్థమవుతుందా స్టోరీ? అర్థమవట్లేదా అమ్మా? ఏమర్థమైంది చెప్పండి? జన సమూహం అక్కడికి వచ్చారు, యేసుప్రభు వచ్చారు. వాళ్ళు ఎలా ఉన్నారు? పిల్లల కూడా మ్యూజిక్ వాయించుకుంటూ, కొంతమంది ఏడుస్తా గొల్లు చేస్తూ ఉన్నారు. యేసుప్రభు ఏమన్నాడు? స్థలం ఇవ్వండి, మీరు ఎంతమంది ఉంటే ఎందుకు బాబని చెప్పి జన సమూహం ఏం చేశాడు ఆయన? ఏం ఉంచుకోవచ్చు కదా, ఇలా వేస్ట్ జనాంగం, వాళ్ళ ఉపయోగం ఏమీ లేదు, వినపండి మీరు ఎవరు ఎక్కడ ఉండొద్దు అన్నాడు. జన సమూహమును పంపివేసి ఎక్కడికి వెళ్ళాడు? ముందు స్థలం ఇవ్వడు అన్నాడు కదా, స్థలం లేదు ముందు. వాళ్ళందరినీ పంపివేసి అప్పుడు యేసుప్రభు నీ దగ్గర రావాలంటే నీలో ఉన్న లోకం అంతా బయటికి పోతే అప్పుడు యేసుప్రభు నీలోనికి. ఇప్పుడు వచ్చేది క్రిస్మస్ సీజన్ కదా, ఏ సీజను? ఒక పాట పాడతారు, హృదయమే పాట క్రీస్తు ఏ ఆలయం? పాడండి ఒకసారి, పాడండి పాట. హృదయమే నీ ఆలయం. ఇప్పుడు నీ ఆలయం అంటే పక్కోడు చెప్పినట్టు కదా, నా ఆలయం అని పెడుతున్నాను. హృదయమే బాగానే వస్తుంది, పాడండి. ఇప్పుడు మనం ఏం పాడుతున్నాం? హృదయమే నీ ఆలయం కాదు, నా ఆలయం అనండి. నీ ఆలయం అంటే పక్కోడు చెప్పినట్టు లెక్క. చాలాసార్లు కొన్ని పాటలో పక్కోడు చెప్తున్నాం మనం, నువ్వు ఎలాగుండు, సమర్పణ చేయము అంటే సమర్పణ చేతులని మనం చెప్పం. ఏమని చెప్తున్నాం? కొన్ని పాటలో పాడేస్తాం, ఆ పాటకి అర్థం తెలియదు, సాష్టాంగపడి నమస్కారం చేస్తానంటాం, సాగిలపడి మొక్కేస్తానండి మొక్కం. అసలు సాగిపడింది మోకరించిందే లేదు. ఇప్పుడు మనం అర్థం చేసుకుంటే ఇక్కడ ఆ పాట జాగ్రత్తగా మనం గమనిస్తే, హృదయమే నా ఆలయం,
ఇప్పుడు నీ ఆలయం ఎవరు? దేవుడే కదా, ఉన్నాడా? నీలో ఉన్న లోకం పోతేనే కానీ దేవుడు నీలోనికి. చూడండి, ఒక గదిలో మంచోడిని చెడ్డోడిని పెట్టండి, ఉంటారా? ఉంటారా? ఎందుకుంటారు? ఈడు మంచోడు కాదు, ఇద్దరు అన్నదమ్ములు ఒక 2 రకాలుగా ఉన్నారు అనుకోండి, ఇద్దరు ఒక దగ్గర పెట్టండి, వేస్ డిఫరెంట్. సాతాను యేసుప్రభు ఇద్దరు కలిసి ఉంటారా? లోకము దేవుడు కలిసి ఉండలేరు. జన సమూహమును పంపేసి ఆయన లోపలికి వెళ్ళి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు లోకంలోని అన్నీ పోతే యేసుప్రభు వారు నీలోనికి వస్తారు. లోపలికి వచ్చి ఏం చేశారు? ఆమె చేయి పట్టుకొనగా ఆమె. దేవునికి స్తోత్రం చెప్పండి. నడిచిన పైకి చెప్పండి హల్లెలూయా. ఆ ఇంటిలోనికి దేవుడు వచ్చాడు, జన సమూహం పంపివేశాడు. ఆ ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆ చిన్న దానిని ముట్టుకున్నప్పుడు ఏమైంది అక్కడ? అద్భుతం. నిద్రించుచున్న అంటే మన దృష్టిలో మరణించినటువంటి ఆమె లేచి ఏం చేసింది? చదవండమ్మా. ఆ చిన్నది లేచిన. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మీకు అందరికీ ఒక టెస్ట్. చచ్చిపోయిన వాళ్ళు ఎవరైనా లెగిసేప్పుడు వచ్చి మన గుడికి వస్తే మీలో ఎంతమంది ఇక్కడ ఉంటారు? ఎవరుండరా? ఏమండి, మనకి ఎంత భయం తెలుసా? చచ్చిపోయిన శవం చూస్తేనే భయం కదా. ఒకసారి ఒక ముసలాయన చచ్చిపోయాడు. ఆ పాస్టర్ గారు లేరంటే నేను వెళ్ళాను. అతను చచ్చిపోయాడు కానీ బతుకున్నట్టుగానే ఉన్నాడు. అంటే అతను కళ్ళు డిఫరెంట్గా ఉంటాయంట. అతను మామూలుగా కళ్ళు చచ్చిపోతే ఇలాగ బుర్ర సైడ్కి ఉంటుంది కదా, ఆ సైడ్కి వెళ్ళి ఇలా చూస్తున్నాడు. ఇవన్నీ డొక్క లోపలికి వెళ్ళిపోయి అన్నం లేదు పాపం చాలా రోజులు బట్టి. కొన్నిసార్లు వాళ్ళు ఏం చేశారంటే అండి, ఇంట్లో చచ్చిపోతే ఇల్లు 6 నెలల్లో ఏదో చేయాలంటారు కదా, అందుకని బయట పెట్టేశారు. బయట పెట్టేస్తే దోమలు ఈగలు అన్నీ కుట్టేసి యాసవకాలం చచ్చిపోయాడు. ఆడు ఎలా చూస్తున్నాడు పాస్టర్ గారు మీరు నన్ను చేస్తారా చేయరా అన్నట్టు చూస్తున్నాడు సమాధి కార్యక్రమం. అప్పుడు అందరూ అంటున్నారు, చాలామంది అక్కడ ఒరే ఎలకరా దగ్గరికి ఎలకరా ఆడు ఎలా వస్తున్నాడు అంటున్నాడు. ఆడు చచ్చిపోయాడు కదా. ఇప్పుడు మన విధానం ఏంటంటే మనటి మనిషి ఆడు చచ్చిపోయాడు. యేసు ప్రభువారు ఏం చేశారంటే ఆ జనసమూహను పంపేసి చిన్నదాన్ని లెమ్మని చెప్పగానే లేచింది. చదువుతారు వ్యాపించను వెళ్ళొచ్చుండగా. చూడండి, ఇక్కడ ఎప్పుడైతే ఈ స్వస్థత కార్యం చేశాడో, ఆ ఇంటిలో దేవుడు కార్యం చేశాడో అనేక మందికి విస్తరించేసిందంట. హల్లెలూయా. ఎంతమందికి విస్తరించింది తెలుసా? అనేకులకు. మీరే అధ్యాయం 2వ అధ్యాయం మార్కు సువార్త 1వ అధ్యాయం 45వ వచనం కూడా చదవండి. అయితే వారు వెళ్ళి చేయుటకును గనుక ఉండెను. ఎన్ని దిక్కులండి? యేసు బ్రదర్కి ఎంతమంది వస్తున్నారండి? దేవునికి స్తోత్రం. 2 చేతుల పైకి దేవుని. యేసు బ్రదర్కి ఎంతమంది వస్తున్నారు? 4 దిక్కులు. మనకి ఎన్ని దిక్కులు? 8 దిక్కులు అండి. ఏంటి? తూర్పు, పడమర, అంతేనా? 5వ దిక్కు యేసు దేవుడే దిక్కు. ఏ దిక్కు? 5వ దేవుడే దిక్కు. ఎన్ని దిక్కులున్నా దేవుడే దిక్కు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసుకుంటే ఆయన కీర్తి ఇంకా మీరు చాలా చోట్ల యోహాను సువార్త 6వ అధ్యాయం 2వ వచనం కూడా మీరు చదివితే
గొప్ప సమూహము ఆయనను వెంబడించినట్లుగా ఉంటుంది. యోహాను సువార్త 6:2 చూచి ఎంతమంది అండి? బహుజన సమూహం ఎవరిని వెంబడిస్తుంది? ఏంటి చెప్పండి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను విడిచి నేను ఉండలేను నా యేసయ్యా, నిన్ను మరచి నేను బ్రతుకలేను నా యేసయ్యా. ఆపత్కాలములో పనసాలలో నన్ను దాచిన దేవా, నీ గుడారపు మాటున ఆశ్రయదు కాచిన ఎలా మరుతును ఇంత గొప్ప దేవుని, ఇంత గొప్ప ప్రేమను ఎలా మరుతును ఇంత గొప్ప దేవుని ఎలా. దేవునికి స్తోత్రం. ఎలా మరవగలం ఆయన ప్రేమను? ఎలా విడిచిపెట్టగలం ఆయన దేవుడని? లోకములో ఎన్నో మనకు ఉన్నాయండి. ఎన్ని ఉన్నా యేసు ప్రభు మనకు కావాలి. మన ఇంట ఎవరు ఉండాలి? యేసు ప్రభు. ఆయన వెంబడిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రపంచమంతా ఆయన ఎందుకు వెంబడిస్తుందో తెలుసా? ఎందుకు యేసు ప్రభుని వెంబడించాలి మనం? యేసు ప్రభుని వెంబడించ త్వరగా 3 విషయాలు చెప్తాను. యోహాను సువార్త 12:46 చూద్దాం. 3 విషయాలు చెప్తాను, ముగించుకుందాం. యోహాను సువార్త 12:46. నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు చీకటిలో, అమ్మది కలిపి చదవాలి, చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునికి ఎలాగొచ్చారట అంత. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రిస్మస్ ప్రసంగం ఇదే. ఇంకా మన రేపు ఇంకా ప్రవేశించలేదు, అప్పుడే క్రిస్మస్ ప్రసంగం చెప్పేస్తున్నాను నేను. యేసు ప్రభు వారు ఏమంటున్నారు ఇక్కడ? చదవండి. నా యందు విశ్వాసం ఉంచేవాడు అంటే ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఆయన దిక్కు మనకి ఆయన విశ్వాసం ఉంచుకోండి. ఇప్పుడు యేసు ప్రభుని విశ్వాసం ఉంచారు కాబట్టి దేవుడు ఏమని, మీరు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకానికి ఎలా వచ్చాను? వెలుగుగా వచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు రాకకి కారణం ఏంటి? యేసు ప్రభుని వెంబడించడానికి కారణం ఏంటి తెలుసా? నువ్వు చీకట్లో ఉండకూడదు. ఎక్కడ ఉండకూడదు? చీకట్లో ఉండకూడదు. చీకటి బ్రతుకు నీకొద్దు, చీకటి జీవితం నీకొద్దు. చీకటిలో ఉన్న నీవు వెలుగులోనికి రావాలి. ఆ వెలుగులో నువ్వు మహిమను చూడాలని యేసు ప్రభు వారు ఏం చేశాడంటే ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ రోజున యేసు ప్రభు నువ్వు ఎందుకు వెంబడించాలి తెలుసా? చీకటిలోనే ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? ఈరోజు చీకటిలో తాగేవాళ్ళు ఎక్కడ తాగుతాడు? చీకటిలో తాగుతాడు. పాపం చేసేవాడు ఎక్కడ చేస్తాడు? చీకటే. చీకటిలో ఉండకుండానట్లు నేను వెలుగై ఉన్నాను, నా వెలుగులోనికి మీరు రండి అని యేసుప్రభు వారు పిలుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలు. ఇప్పుడు నీ ఇంటిలో యేసుప్రభు అంటే ఏముండదు చెప్పండి? చీకటి ఉండదు. ఒక రాజుగారు ముగ్గురు కొడుకులుంటే 3 గదులు ఇచ్చాడంట. ఒరేయ్, ఈ గదిలో ఎవడు ఎక్కువ మంచి వాడితో నింపుతాడో నేను వాడికి మంచి గిఫ్ట్ ఇస్తాను, లేదా రాజ్యాన్ని ఇస్తానన్నాడంట. అనగానే పెద్ద కొడుకు ఏం చేశాడంటే ఈ గదిని నింపితే నాకు నా తండ్రి నాకేమిస్తాడు? రాజ్యం ఇస్తాడు, మంచి రాజ్యం ఇస్తాడు అని చెప్పి ఏం చేశాడంటే రాళ్ళన్నీ తీసుకొచ్చి మొత్తం గది అంతా ఏం చేశాడు? నింపేశాడు. ఇంకొకడు ఉన్నాడు, మా అన్నయ్య రాళ్ళతో నింపాడు కాబట్టి నేనేం చేయాలని చెప్పేసి ఏం చేశాడంటే రైస్ మిల్కి వెళ్ళి పొట్టు ఓకుంటుంది కదా, తెచ్చి ఆ పొట్టుతో నింపేశాడు. 3వ వాడు ఉన్నాడు కదా, వాళ్ళిద్దరు అలా చేశారు. నేను కొద్దిగా వెరైటీగా చేయాలని ఏం చేశాడంటే వెళ్ళి ఒక్క ఒత్తు కొన్నాడు. ఏం కొన్నాడు?
ఒక కొవ్వొత్తు కొని ఆ మధ్యలో పెట్టి వెలిగించి తొలిపేసాడు. తండ్రి వచ్చాడు, రాజు వచ్చాడు, చూస్తున్నాడు. ఫస్ట్ది రాళ్ళతో నింపాడు, వెరీ గుడ్. రెండో దానికి వెళ్ళాడు, ఓకతో నింపాడు, వెరీ గుడ్. మూడోది ఒక లైట్, వెలుగు. ఇప్పుడు రాళ్ళు ఉన్న దగ్గర వెలుగు ఉంటుందా అమ్మా? పొట్టున్న దగ్గర వెలుగు ఉంటుందా? ఆ గదిలో వెలుగు ఎవరు తెలుసా? దేవుని వెలుగు నీలో ఉంటే నీ గదంతా వెలుగుగానే ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుప్రభు ఏమన్నాడంటే, ఎవడైనా నన్ను వెంబడింప గోరిన యెడల వాడు చీకట్లో ఉండకు. కూర్చోాలి. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నన్ను వెంబడించేవాడు ఎంత మాత్రం చీకట్లో ఉండక జీవపు వెలుగులో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగు. ఇప్పుడు చీకటి నీలో ఉండకూడదు. ఎక్కడ ఉండకూడదు? కొన్నిసార్లు కొన్ని చీకటి మనలో ఉంటుంది. చీకటి శక్తులు మనలో ఉంటాయి. ఒకసారి ఒక గుడికి వెళ్తే ఆవిడలో సైతాన్ ఉంది. ఎవరో ఆవిడలో సైతాన్ ఉంది. సైతాన్ ఏంటండి, అయ్యారండి బేహం ముగించేయండి. ఏమంటుంది? ఎవరైనా ఏమంటారు? వాక్యం చెప్పండి అయ్యగారు, మాకు ఆశీర్వాదం. కానీ ఆవిడ ఏమంటుంది? లోపల ఏముంది? సైతాన్, చీకటి. ఆ చీకటికి ఏముండదు. నేను వైజాగ్లో ఒక ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నారు ఒకరు. వాళ్ళు అన్నారు, అయ్యా మీరు వాక్యం చెప్పండి అన్నారు. నన్ను రమ్మన్నారు. వాక్యం చెప్పడానికి వెళ్ళాను. నేనేం చేశానంటే, ఆ వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు నేను తీసిన సబ్జెక్ట్ ఏంటంటే, వారు అరణ్యంలో ఎద్దుని చేశారు కదా, ఎద్దుని చేసి వాళ్ళు నాట్యం చేస్తూ ఆరాధన చేస్తే దేవుడు ఏం చేశాడంటే, ఆ ఎద్దు చేసిన తర్వాత దేవుడు వాటిని నాశనం చేసేసాడు అని చెప్తున్నాను. ఆ ఎద్దు గురించి చెప్తుండే ఆవిడంటది, అయ్యగారు ఎద్దు గురించి చెప్పకండి, యేసువ గురించి చెప్పండి అంటుంది. దేని గురించి? నేను ఈ బైబిల్లో ఎద్దు గురించి చెప్తున్నాను. బైబిల్ బయట ఎద్దు గురించి ఏం చెప్తాను? బయటికి వెళ్ళినప్పుడు నాకు సెన్స్ ఉంది. బయటికి వెళ్ళినప్పుడు మనం ఏ వాక్యం చెప్పాలి, ఏ బౌండరీలు ఉండాలో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు కొన్నిసార్లు బైబిల్లో ఓ గుడ్డి గ్రామమా అని ఉంది. ఏమన్నది? ఇప్పుడు నేను ఏదన్నా ఊరు వెళ్ళి ఓ అనపర్తి గుడ్డి గ్రామమా అన్నాను అనుకోండి, కత్తెట్టుకుని వచ్చేస్తారు. ఎందుకు? మా ఊరిని గుడ్డి గ్రామం అంటావా నువ్వు? కొన్నిసార్లు కొన్ని కలపాలనుకుంటాం, కానీ కలిపితే అక్కడ దాని కాంటెక్స్ట్ చేసిన బట్టి కలపాలి. కొన్నిసార్లు కొన్ని సింక్ చేసేటప్పుడు అక్కడ సిచ్యువేషన్ బట్టి. మొన్న ఎక్కడ రాజమండ్రి దగ్గర ఉపాస కోటాలకు వెళ్ళాం కదా. ఉపాస కోటాలకు వెళ్ళినప్పుడు ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఒక మాస్టర్ గారు ఆవిడ ఏం చేసిందంటే, కోతలకు వెళ్ళి ఉదయం వెళ్ళి ఇలాగ కోసేస్తే డబ్బులు వచ్చేస్తున్నాయని చెప్పేసి మాస్టర్ గారు ఆవిడ కోతలకు వెళ్ళింది అన్నాను. ఈలోపు నాకు డౌట్ వచ్చింది, ఇందులో మాస్టర్ గారు ఎవరైనా ఉన్నారా అని. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళు మాస్టర్ గారు మమ్మల్ని ఏం చేశాడు, మా గురించి పాస్టర్ గారు చెప్తున్నాడు ఏంటని అనుకుంటారు కదా. నేను అన్నాను, అమ్మా పాస్టర్ గారు ఇక్కడ మాస్టర్ గారు ఎవరు అన్నారంటే, మా ఆవిడ గారేనండి అన్నారు. పాస్టర్ గారు ఆవిడ ఎవరు? మాస్టర్ గారు. ఇప్పుడు చెప్పాలా వద్దా? కొన్నిసార్లు సింగ్ చేయాలనుకున్నా. అప్పుడు చెప్పాను, అయ్యా మీరు ఏమనుకోవద్దు, నేను చెప్పాలనుకుంటున్నాను, మాస్టర్ గారు అక్కడ జరిగింది కాబట్టి నేను యథార్థంగా చెప్తున్నాను, మీ అమ్మగారిని కాదు, దయచేసి నేను క్షమించండి అని చెప్పి అప్పుడు చెప్పాను సబ్జెక్ట్. కొన్నిసార్లు కొన్ని సింగ్ చేయాలంటే అవ్వో. కాబట్టి యేసు ప్రభు వారు ఇక్కడ మనం ఆలోచన చేస్తే చీకటిలో వెలుగొండ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది మీకు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. మత్తయి సువార్త 22:16. ఇది చెప్పి ముగిస్తాను నేను. మత్తయి సువార్త 22:16. మరి ఒకరు మత్తయి సువార్త 20:28 చూడండి. ఒకరు మత్తయి సువార్త 22:16. ఎవరిని లక్ష్య పెట్టక మోమాటము. దేనికి స్తోత్రం చెప్పండి. యేసుప్రభువారు ఎలాంటి వాడు తెలుసా? ఎవరిని లక్ష్య పెట్టడో. నువ్వు ఎవరైనా కావచ్చు, నువ్వు డబ్బు ఉన్నా డబ్బు లేకపోతే నేను లక్ష్య పెట్టడు.
ఆయన మోమాటము లేనివాడై. ఏమాటం? మోమాటం అంటే ఏమవుద్ది? ఒక వ్యక్తికి నువ్వు ఏదైనా చెప్పాలన్నావు అనుకోండి, ఖచ్చితంగా చెప్పు. మీరు గుళ్ళోకి వచ్చి నిద్రపోతున్నారు అనుకోండి, భలేగా నిద్రపోతున్నారమ్మా, మీరు దేవుడు వడులో అని నిద్రపోతున్నారమ్మా అన్నాను అనుకోండి, పాస్టర్ గారు ఏమేస్తున్నాడు? సుత్తి కొడుతున్నాడు. ఏంటి? చర్చిలో సుత్తి దెబ్బ వినపడకూడదు, సుత్తి కొట్టకూడదు అన్నాడు. తప్పు చేసినప్పుడు ఆ తప్పుని ఏం చేయాలి? గద్దించాలి. నువ్వు పాపం చేస్తున్న పాపాన్ని గద్దించాలి. మోమాటము లేనివాడై ఎవరిని లక్ష్య పెట్టగా మోమాటము లేనివాడిగా ప్రకటించాడు. యేసుప్రభు వారు ఒకసారి ఏమన్నాడు తెలుసా? ఆ నక్కతో ఇలాగూ చెప్పుము. అందరూ చెప్పండి. ఏ నక్కతో? ఆ నక్కతో. ఆ నక్క ఎవరు తెలుసా? రాజు. హేరోదు రాజుతో గురించి దేవుడు మాట్లాడుతూ ఇండైరెక్ట్గా ఏమన్నాడంటే ఆ నక్కతో. నక్క. మనం ఎవరైనా నక్కన్నా కోతన్నా కుక్కన్నా నన్ను అంటాడా అని ఏం చేస్తాం? మోమాటము లేనివాడు. శాస్త్రులు పరిశీలి వస్తే మీరు బయట సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారని చెప్పాడు. మీ పళ్ళెము బయట బాగానే ఉంది, కానీ లోపల శుభ్రంగా లేదు. సున్నము కొట్టి అంత మోమాటం లేని వాడికి ప్రకటించాడు దేవుని వాక్యం. మిమ్మల్ని బుజ్జ పెట్టడానికో మిమ్మల్ని బుజ్జగించడానికి కాదండి. ఖండించుము, బుద్ధి చెప్పు. ఎందుకనగా ఈ జనులు దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలను పోగు చేసుకొని దేవుని వాక్యాన్ని వినరు. మనకి ఎప్పుడు పాటలు పాడిన నిద్ర రాదు, కానీ ఎప్పుడు నిద్ర వచ్చేద్దే? ఎందుకు? సాతాను కూడా నేను వాక్యం విన్నాడు. ఏ వాక్యం చెప్పారండి? ఏమో బాగా నిద్రపోయిన. ఏ వాక్యం చెప్పారు? అబ్బాబ్బా ఏం నిద్ర ఆడుతుందండి స్విచ్లో. ఎక్కడ? బా ఏసీ అయితే ఇంకా బ్రబా స్తోత్రం దాన్ని ఎక్కడ ఉండిపోతాడేమో. ఒక ఆవిడ అలాగే అంది, దేవుడు నాకు ఈ మెయిల్ చేస్తే చర్చిలో ప్రసాదం తినుకుని ఎక్కడ ఉండిపోతా ఉంటుంది. ఎక్కడ? చర్చిలో ప్రసాదం తినుకుని ఎక్కడ ఉండిపోతాం? మనం ప్రసాదం పడతామా? మనకు రోజు ఎట్టేది రోజు ఎట్టదు లేదని అసలు ప్రసాదం ఉండదు మనకి. ఆవిడ ఉద్దేశం ఏంటంటే ప్రసాదం తిని ఎక్కడ ఉండిపోద్దంట? మోమాటము లేనివాడుగా దేవుడు ఉన్నాడు. మూడవది మత్తయి 20:28. అలాగే కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసుప్రభు ఎందుకు వచ్చాడు? అనేకులకు విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని, ఏంటండి? తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. నిన్ను విమోచించాలి. నీ మీద ఉన్న పాపానికి క్రయాన్ని ధనమును చెల్లించాలి. చెల్లించి తన ప్రాణమునే బలిగా అర్పణగా చేయటానికి యేసుప్రభు భూమి మీదకి వచ్చాడు. అలాంటి యేసుప్రభు వారు నీ ఇంట ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా ఇంటిలో యేసయ్య ఉన్నాడు. మన ఇంట్లో ఏమన్నది? కానా ఊరిలో కళ్యాణములో యేసయ్య ఉన్నాడు. ఎక్కడున్నాడు? నా పాట మీరు నేర్చుకోలేదు కాబట్టి. కానా ఊరిలో కళ్యాణములో యేసయ్య ఉన్నాడు. దానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కానా ఊరిలో యేసయ్య ఉన్నాడు. ఆ యేసయ్య ఉన్నాడు కాబట్టి అక్కడున్న లోటంతా దేవుడు తీసేసి ఆశీర్వాదంతో దేవుడు నింపేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా పాటలు వింటే వస్తాయి. అది రెండో వెర్షను.
అది రెండో వెర్షను, నేను పాడింది ఫస్ట్ వెర్షను. ఒకే పాటలో 2 వెర్షన్స్ ఉన్నాయి కాబట్టి నేర్చుకుంటూ వస్తాయి. ప్రతి పాట, నేను రాసిన ప్రతి పాట చాలా విలువైందండి. ప్రతీదీ కూడా రాసుకుంటూ వచ్చాను. ఇంకా చాలా రాయాలి. ఈ మధ్య ధనం లేక పిసమ్మ పెళ్లి చేయాలి కాబట్టి డబ్బులు లేవు కాబట్టి మానేశాను. లిస్టు ఒక 15 ఉన్నాయి. లిస్టు 15 రెళ్ళు ఎంత? 30,000 కావాలి ఇన్ని చేయాలంటే. అప్పులు తీరేదాకా ప్రభువుని అడుగుతున్నా, ప్రభువా నువ్వేమైనా సహాయం చేయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానా ఊరిలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. మరి మీ ఇంట్లో ఉన్నాడా? ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మీ ఇంటికి వచ్చును గాక. హల్లెలూయా. అటు రీతిగా దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం.